ఏనుగుతో ఒక పట్టుకుని ఏనుగు గురించి మొత్తం తెలుసు అన్నాడట వెనుకటికుడు. ఈ పప్పు కానేమో అంతా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని ఒక అమ్మాయిని ప్రశ్న అడగమని సెటప్ చేసుకుని ఆ ప్రశ్నకి వెంటనే పీపీటీలో సమాధానం కూడా రెడీ చేసుకుని అది కూడా పక్కనే బ్లాక్ టెంట్లో ఉన్న అమ్మాయిని పెట్టుకుని ఒక స్కార్ఫ్ లేదా చున్నీ కోసం ఇచ్చిన స్పీచ్ ఉంది చూశారు. నా భూతో నా భవిష్యత్. స్మాష్ ప్యాట్రియార్కీ అంట. పితృస్వామ్యాన్ని అంతం చేయాలి. వాళ్ళకి మహిళోద్ధారణ అంటే యాంటోనియా మైనో ఇటలీ మాత లేదా దొంగ గాంధీ తోక పెట్టుకున్న ప్రియాంక వాద్రా అంతే. ఇంకెవ్వరూ మహిళలే కాదు వీళ్ళ దృష్టిలో. పోనీ తీసుకున్న రిఫరెన్స్ ఏమన్నా కరెక్టా అంటే ఉమెన్ మస్ట్ నెవర్ బీ ఇండిపెండెంట్ అని అర్థం వచ్చేలా చెప్తున్నాడు. In childhood, a female belongs to her father. In youth, she belongs to her husband. When her lord is dead. మనుస్మృతిలో ఇది రిఫర్ చేశాడు. ఏంటది? పితా రక్షతి కౌమారే భర్త రక్షతి యౌవనే పుత్రే రక్షతి వాధ్యక్తే నా స్త్రీ స్వతంత్రం అర్హతి. చిన్నప్పుడు తండ్రి రక్షణలో, యవ్వనంలో భర్త రక్షణలో, వృద్ధాప్యంలో కొడుకు రక్షణలో ఉండాలి. ఎప్పుడూ మహిళని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి, ఒంటరిగా వదిలేయకూడదు అని. పాయింట్ 1. మనుస్మృతిని ఈ రోజుల్లో ఎంతమంది ఫాలో అవుతున్నారు? 99% హిందువులకి తెలీదు, చదివింది కూడా లేదు. పాయింట్ 2. మనుస్మృతి ఏమన్నా మనం రోజు ఎలా ఉండాలో చెప్పే డిక్షనరీనా? కాదు, జస్ట్ ఒక రూల్ బుక్, ధర్మ సూత్రాలను ఇచ్చిన పుస్తకం. కాలక్రమేణా ఎందరో ఎన్నోసార్లు మార్పులు చేశారు. పాయింట్ 3. ఇప్పుడు కలికాలం కోసం రాశారా? కాదు. సో ఇప్పుడు వాడుకలో లేని దాంట్లో నుండి ఒక రిఫరెన్స్ తీసుకుని దానికి వక్రభాష్యం చెప్తూ షేమ్ఫుల్ అని హిందువులను మళ్ళీ తూలనాడాడు. స్మాష్ ప్యాట్రియార్కీ అని నినాదాలు చేసే వాళ్ళు మొత్తం ముసుగులు వేసుకుని బ్లాక్ టెంట్లు వేసుకుని తిరుగుతున్నారు. ఇంకా అర్థం విషయానికి వద్దాం. చక్కగా స్త్రీ ఎప్పుడు రక్షింపబడాలి అనడం పితృస్వామ్యం అవుతుందా? అదే పుస్తకంలో ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః ఎత్రైతాస్తునా పూజ్యంతే సర్వతత్రఫల హి క్రియాః. ఎక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు ఉంటారు. అది మాత్రమే కాదు, పూజించబడని చోట ఏం పని చేసినా శుద్ధ దండగాని కూడా ఉంది. ఇదెందుకు చెప్పలేదు? రక్షింపబడాలి అనేది వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలని మార్చేశాడు. ఈ రోజున ఒక తండ్రి తన బిడ్డని కాపాడితే కూడా వీడు పితృస్వామ్యం ప్యాట్రియార్కీ అంటాడా? సరే, హిందువులకు ఉన్న ఇతిహాసాలు, పురాణాలు, వేదోపనిషత్తులు, స్మృతులు, భగవద్గీత ఇవన్నీ వదిలేసి ఒక మనుస్మృతినే ప్రామాణికంగా తీసుకున్నాడు. దాంట్లో కూడా తప్పు చూపించి వక్రీకరించి మరి పక్కనే బ్లాక్ టెంట్ వేసుకుని ఉన్న ఆమె నమ్మేది ఒక్క నల్లట పుస్తకం. నీళ్ళల్లో మునికేసే హౌలెలూయా బ్యాచ్ నమ్మేది ఒకే ఒక పుస్తకం. ఆ పుస్తకంలో స్త్రీల గురించి ఎంత నీచంగా ఉందో కూడా ఉదాహరణ తీయాలి కదా. భార్యలని కొట్టచ్చు, భర్తలకి భార్యల కన్నా ఎక్కువ అధికారాలు ఉంటాయి, హక్కులుంటాయి. మహిళలు కేవలం పిల్లలు కనే యంత్రాలు మాత్రమే. అబ్బాయికి హలాలా కావాలి అంటే అమ్మాయి నో చెప్పకూడదు, అది ఎవడితో అయినా. ఎంత మంచి మంచి కట్టుబాట్లున్నాయి. దీనికోసం మాట్లాడమంటే పోసుకుంటాడు. ఉన్నది ఒకే ఒక పుస్తకం, దాంట్లో ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా చీపుగా చూసిన మహిళలని తప్పు అనే దమ్ము ధైర్యం ఎందుకు లేదు? హిందువులను అంటే ఎవ్వడు సర్ తన్సే అని అనడు కాబట్టి. హిందువులను ఇంత నీచంగా మాట్లాడినా మళ్ళీ హిందువే పోయి వాడికి ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తాడు కాబట్టి. తప్పు వీళ్ళది కాదు, హిందువులది. అబ్దుల్ రాజ్యాంగం కన్నా మా పుస్తకమే గొప్ప అని చెప్తారు కదా అబ్దుల్లాలందరూ. ఎక్కడైనా హిందువులు చెప్పారా నాకు మనుస్మృతే గొప్ప అని, దాన్నే ఫాలో అవుతామని? ఏదన్నా అంటే ఉమెన్ ఎంపవర్మెంట్, స్మాష్ ప్యాట్రియార్కీ, చున్నీ పెద్ద సమస్య కానీ బ్లాక్ టెంట్ ఫ్రీడమ్, స్వేచ్ఛ కదా. వీళ్ళ హిందూ ద్వేషాన్ని ఇంత బాహాటంగా పబ్లిక్గా కనపరుస్తున్నా ఇంకా నిద్రమత్తులోనే ఉంటాం. ప్రశ్నించమంటే ఎలా? ప్రశ్నించండి, తిరిగి వాడు చెప్పిన వక్రీకరణకి సమాధానాలు చెప్పండి. వీళ్ళ టార్గెట్ అమాయకపు హిందూ యువత, మహిళలు. మిమ్మల్ని తొక్కేస్తున్నారు అని ఎవరు ఎంతలా తొక్కేస్తున్నారో వీడి పక్కన నించున్నోళ్ళని చూస్తే అర్థమైపోతుంది కదా. షేమ్లెస్నెస్ హ్యాస్ ఎ బాడీ, దట్స్ రాహుల్ పప్పుకాట్. షబానాకు విడాకుల తర్వాత నెలసరికి 155 రూపాయలు భరణం అందకుండా పార్లమెంట్లో చట్టాలు చేసిన పార్టీ ఏ పార్టీ? ఇప్పుడు అకస్మాత్తుగా మహిళల హక్కుల గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. ఈ పార్టీ ఇప్పటికి బుర్కా, త్రిపుల్ తలాక్, 4 వివాహాలను సమర్థిస్తుంది. ఏ పార్టీ చెప్పండి? సిగ్గు ఎగ్గు లేని పార్టీ. దాని నాయకులు ఎవరు చెప్పండి?
ఇప్పుడు వచ్చి మనుస్మృతి అనుకుంటూ, షేమ్లెస్నెస్ అనుకుంటూ, స్మాష్ ప్యాట్రియార్కీ అనుకుంటూ నోటికొచ్చింది మాట్లాడుతున్నాడు. ఎవడైనా ఫేమ్ కావాలి అన్నా, కొన్ని రోజులు న్యూస్లో ఉండాలి అన్నా హిందువులని, హిందూ ధర్మాన్ని తిట్టాలి, ఆడి పోసుకోవాలి, ఇష్టం వచ్చిన వక్ర భాష్యాలు చేయాలి. అవి చేస్తే హిందువులకు ఆక్రోశం వచ్చి నాలాంటి వాళ్ళు కొంతమంది ప్రశ్నిస్తారు. టీవీలో డిబేట్లు జరుగుతాయి, అట్లీస్ట్ తెలుగు ఛానళ్ళలో జరగవు, కానీ హిందీలో కొంచెం అర్నబ్ స్వామి లాంటి వాళ్ళు కొంచెం నేషనలిస్టిక్, సెక్యులరిజం అనే ముసుగులో లేని సో కాల్డ్ ఛానల్స్ కొంతమంది మాట్లాడతారు, ఇది తప్పు అని ప్రశ్నిస్తారు. ఇక్కడ వీడు బుజ్జగింపు చర్యలు చేసుకుంటూ వాళ్ళ ఓట్లు దండుకోవడానికి, వాళ్ళ ముందు హీరోలా కనపడడానికి హిందూ ధర్మాన్ని, హిందువుల్ని ఎప్పుడూ తక్కువ చేస్తూనే ఉంటాడు. వాళ్ళు గంపగుత్తగా వాడికే ఓటు వేస్తాడు, ఆ పార్టీకే ఓటు వేస్తారని. మరి మనం ఎప్పుడు నేర్చుకుంటాం? ఇంకా ఎప్పుడు అర్థం చేసుకుంటాం వీళ్ళ ద్వేషాన్ని? ఇంకా ఎప్పుడు సెక్యులరిజం అనే మత్తులో నుంచి బయటపడతాం?